అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎకరా 32 సెంట్లు సైట్ చూడడానికి వెళ్తున్నాము. ఇది మ్యాప్ అండి. అది ఏ విధంగా ఉన్నదనేది మీరు చూశారు వీడియోలో. లాంగ్ షాట్లో ఏ విధంగా ఉన్నది, చుట్టూ పంటలు ఏ విధంగా ఉన్నది కూడా మీరు అర్థం చేసుకోవచ్చండి. మ్యాప్లో అనేది గూగుల్ మ్యాప్ అనేది సైట్ స్వరూపం ఏమున్నది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ వీడియోసే ఉంటాయండి. సైటు ఏ విధంగా ఉంది, స్వరూపం ఏ విధంగా ఉంది, చుట్టూ పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి మనం జెన్యూన్గానే తీస్తామండి. రోడ్ నుంచి ఎంత దూరం అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. డబుల్ రోడ్ నుంచి కేవలం మనకి 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు అండి. 4 కిలోమీటర్లు కూడా మనకి సింగిల్ రోడ్లో ప్రయాణించి మట్టి రోడ్లో కేవలం గ్రావెల్ రోడ్ అండి, మట్టి రోడ్డు కాదు, గ్రావెల్ రోడ్లో కేవలం 200 మీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు. ఒక గ్రామానికి 200 మీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఇదే మనకి గ్రావెల్ రోడ్డు. ఈ గ్రావెల్ రోడ్లో సైట్కి చేరుకోవచ్చు అండి. ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది సైట్ వచ్చేసి మనకి ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. చుట్టూ కూడా వాతావరణం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. పంట పొలాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు అండి. ఈ సైట్కి ఆనుకునే ఈ రోడ్డుకు ఆనుకునే సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు గుండా 200 నుంచి 300 మీటర్లు ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు అండి. సైట్లోకి కారు వెళ్ళిపోతుంది. చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడవచ్చు. ఈ రోడ్డుకి ఆనుకునే మనకి సైట్ అనేది ఉంటుంది. మొత్తం 2 ఎకరాల 32 సెంట్లు. ఎకరం ధర వచ్చి 25 లక్షల రూపాయలు ఫైనల్లే చెప్తున్నారండి. మరి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. మనకి ఎకరం ధర వచ్చి 25 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. ఈ సైట్ వచ్చేసి డబుల్ రోడ్డుకి వచ్చేసి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోను, చోడవరం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 55 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు చూడవచ్చు. మనకి పూర్తిగా అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు అండి. బిట్ కూడా మనకి స్క్వేర్ బిట్ ఉంటుంది. సైట్లో నుంచి మనకి 3 ఫేజ్ కరెంట్ అనేది వెళ్ళింది. ఈ సైట్కి ఆనుకొని ఈ సైట్కి ఆనుకొని మొక్కజొన్న, ఫామ్ ఆయిల్ తోటలు, వరి, చెరుకు పండుతున్నాయండి. ప్రస్తుతం అయితే ఈ సైట్కి చెరుకు, వరి పండుతుంది. మీరు వీడియోలో కూడా చూస్తారు. సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు చూడవచ్చు. ఒక బార్డర్లో నువ్వు సేను ఉందండి, నువ్వులు కూడా. ఇది ఒక బార్డరు. మనకి చెరుకు ప్రస్తుతం ఉందండి. చెరుకు అనేది ప్రస్తుతం ఉంది. ఎక్కడికక్కడ మనకి జగనన్న సర్వేరాలు కూడా ఈ సైట్కి వేయడం జరిగింది. ఎక్కడికక్కడ మనకి జగనన్న సర్వేరాళ్ళు కూడా మనకి పూర్తిగా వేయడం జరిగిందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్లో జెన్యూన్ వీడియోస్ వస్తుంది. ప్రతి పాయింట్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సైట్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది. మొత్తం ఎకరా 32 సెంట్లు. సెంటు ధర వచ్చి 25,000 చెప్తున్నారండి ఫైనల్. ఎకరం ధర 25 లక్షల రూపాయలు చెప్తున్నారండి. రోడ్లు మనకి సైట్లోకి కారు కానీ, లారీ, ట్రాక్టర్ అన్నీ కూడా వెళ్ళి వచ్చేస్తాయండి. చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు. బోర్లు తీసినట్లయితే కేవలం 60 అడుగుల్లో చేతి బోరు 3 ఇంచీల ప్రెజర్ వస్తుందండి. గమనించవలసిన విషయం ఏంటంటే 60 నుంచి 70, 80 అడుగుల్లో కూడా మనకి చేతి బోరు 3 ఇంచీల ప్రెజర్ వస్తుందని మనం చెప్తున్నారండి. ఈ సైట్ పక్కనే కూడా మనకి బోర్ అనేది వేశారు. ఈ సైట్కి ఆనుకొని మనకు ప్రస్తుతం వరి పండుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ సైట్కి ఆనుకొని మనకి వరి పండుతుంది. ప్రస్తుతం వేసవి అండి. ఇది ఏప్రిల్ నెలలో కూడా మనకి వరి అనేది పండుతుంది. ఎంత పుష్కలంగా పండుతుందో మీరు చూడవచ్చు. మొత్తం
ఎకరా 32 సెంట్లు స్క్వేర్ బిట్ వస్తుందండి. దాదాపుగా తార్ రోడ్డుకి సుమారుగా మనకి 200 నుంచి 300 మీటర్ల లోపే ఉంటుంది. తార్ రోడ్డుకి 200 నుంచి 300 మీటర్ల లోపే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరు వీడియోలో చూడవచ్చు. మనకి ఈ సైట్కి ఆనుకొని వరి అనేది పండుతుందండి. పొట్ట దశలో ఉంది. వరి అనేది పండుతుంది, పొట్ట దశలో ఉందని మనం చెప్పుకోవచ్చండి. క్లియర్గా చూడవచ్చు. స్క్వేర్ బిట్ వస్తుంది. ఇది ఒక పక్క హద్దులో మనకి వరి అనేది పండుతుంది. ఈ సైట్కి ఉత్తరం వైపు అండి వరి పండుతుందండి. దక్షిణం వైపు ఫామ్ ఆయిల్ తోటలు, అలాగే మొక్కజొన్న, ఇలా అనేక రకమైన ఉన్నాయండి. మీరు వీడియోలో అవి కూడా క్లియర్గా చూడవచ్చు. ఈ సైట్ కానుకొని ఆ తాటిపిండి కానుకొని అండి ఫామ్ ఆయిల్, మొక్కజొన్న ప్రజెంట్ పంట అనేది వేశారు. ఆ తాటిపండి హడ్ అండి బార్డరు. మనకి చుట్టూ కూడా మనకి బార్డర్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. చుట్టూ దక్షిణ వైపు అలాగే పరమట వైపు మనకి తాటిపిండి అనేది, తాటి చెట్లు అనేవి బార్డర్ హద్దు అండి. ఒక పక్క వరి, ఒక పక్క చెరుకు అండి, ఒక పక్క రోడ్డు ఉంటుంది. వాతావరణం అయితే చాలా చాలా బాగుందండి. రేట్ కూడా రీజనబులే. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం NAD జంక్షన్కి 55 కిలోమీటర్ల దూరంలోను, అలాగే చోడవరం మండల కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోను, తార్ రోడ్డుకి 200 నుంచి 300 మీటర్ల దూరంలోను ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. 200 నుంచి 300 మీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంది సైట్కి. బోర్లు తీసినట్లయితే మనకు 60 నుంచి 70 అడుగుల్లో 3 ఇంచీలు ప్రెజర్ వస్తుందండి. మనకి చేతి బోరు వస్తుందండి. చేతి బోరుతోనే మంచి వాటర్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. బిట్టు కూడా చాలా బాగుంటుంది. అన్ని పంటలకు అనుకూలమైన నేల అని మనం చెప్పుకోవచ్చండి. ఇతర విషయాలకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది.